అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహానటుడు, ఆంధ్రప్రదేశ్కి మాజీ సీఎంగా ఉన్న ఒక మంచి నేతగా పేరు పొంది ప్రజల హృదయాల్లో ఒక స్థానం సంపాదించుకున్న శ్రీ నందమూరి తారక రామారావు గారి తనయుడు, ఇప్పటి సీఎం గారికి బావమరిది మరియు వియ్యంకులు, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభకు వచ్చిన వ్యక్తి, సినిమా నటుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మొన్న అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు ఎంత జుగుప్సాకరంగా ఉందో రాష్ట్ర ప్రజలందరూ తిలకించారు. ఆయన ఒక మాజీ సీఎంని పట్టుకొని ఒక సైకో అన్నారు. ఒక మహానటుడు స్వయం శక్తితో ఎదిగి ఈరోజు సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1గా గుర్తింపు పొందిన శ్రీ కొణిదెల చిరంజీవి గారిని అవహేళనగా మాట్లాడడం మనం చూసాం. ఆ విషయంలో మా నాయకులు అందరూ మాట్లాడడం జరిగింది. దాని విషయంగా ఈరోజు శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చాలా అనుచితంగా మాట్లాడడం జరిగింది. ఒక సినిమాలో ఏ సహాయం లేకుండా, తన తండ్రి సినిమా యాక్టర్ కాదు, తనకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు, అలాంటి పరిస్థితుల్లో స్వయంగా ఎదిగిన చిరంజీవి గారిని ఎంత హేళనగా మాట్లాడారో ఇది ప్రజలందరూ చూశారు. అందరూ ఇది సబబా, ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబు అనేది ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. సినయ, నువ్వు చెప్తున్నావు, నీ భాష నీ స్థాయిని మించి ఉంది. నువ్వు ఏ స్థాయిలో మాట్లాడుతున్నావు? ఒక మాజీ సీఎంని నువ్వు కూడా సైకో అని మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరినైతే అలా మాట్లాడావో ఆ జగన్మోహన్ రెడ్డి గారే మీ బసవతారకం ట్రస్ట్కి అంతకుముందు ప్రభుత్వంలో కూడా ఉన్న పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేసి, ఆ బసవతారకం ట్రస్ట్ అనేది ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి దానికి ఇబ్బంది జరగకుండా చూడాలనే ఉద్దేశంతో బిల్స్ అన్ని క్లియర్ చేసింది. అలాగే నువ్వు ఎవరినైతే ఈరోజు భుజానేసుకొని మాట్లాడావో ఆ నాయకుడికి సంబంధించిన అఖండ సినిమా కోసం సీఎం అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు, ఆయనకి ఏం కావాలో అది చెయ్యండి అని మంత్రులకి, ఆఫీసర్లకి ఆర్డర్ ఇచ్చి దాని ప్రకారం మీ అఖండ సినిమాకి బెనిఫిట్ షోలు అయితే కానీ, అలాగే టికెట్ హైక్ చేసుకోవడానికి కానీ పర్మిషన్ ఇచ్చింది ఆయనే. ఆయన తండ్రి గారే సీఎంగా ఉన్నప్పుడు నువ్వు ఈరోజు భుజాన వేసుకున్న నాయకుడి ఇంట్లో కాల్పులు జరిగితే ఆ విషయంలో కూడా దాన్ని రాజకీయంగా తీసుకోకుండా ఒక మహానేత నందమూరి తారక రామారావు గారి తనయుడు అనే ఉద్దేశంతో ఆ సంఘటన నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇవన్నీ మర్చి నీ స్థాయికి తగ్గట్టు కాకుండా నీ స్థాయిని మించి మాట్లాడుతున్నావు సినయ. ఈరోజు నువ్వు కూడా ఒక మంచి స్థానంలో ఉన్నావు, ఒక మంచి పదవిలో ఉన్నావు. ఆ పదవిలో ఉన్నప్పుడు కనీస సంస్కారం లేకుండా మాట్లాడుతున్నావు. ప్రెస్ ముందు కూర్చొని ఎవరిని పడితే వాళ్ళని రే అరే ఒరే అన్నాం. పెద్ద కష్టం కాదు అది సంస్కారం ఉంటే ఆ భాష మాట్లాడు. ఆ సంస్కారం లేకుండా నువ్వు ఎలాంటి భాష ఉపయోగపెట్టుకున్నావో ఒక్కసారి నువ్వు మాట్లాడిందే నువ్వు చూసుకో.
ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడావు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలుసు. ఒక జడ్పీ చైర్మన్ గా ఎంత మంచి పరిపాలన ఈ జిల్లాలో అందించారో అందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యేగా ఆయన ఆ నియోజకవర్గంలో ఎన్ని సేవలు చేశారో, ఒక మంత్రిగా ఎంత అభివృద్ధి చేశారో ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో తెలుసు. అలాంటి వారిని కూడా నువ్వు విమర్శించడం అంటే ఏంటి సినాయ? అది నీ స్థాయికి తగ్గదేనా? అలాగే పేర్ని నాని గారి గురించి మాట్లాడావు. పేర్ని నాని గారు ఆ రోజు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నారు. ఆయన అపాయింట్మెంట్, ఆయనతో మాట్లాడడంలో తప్పే ఉంది? తక్కువ అది మాట్లాడడం? ఆయన చెప్పింది నిజం, జరిగిందే చెప్పారు. ఆయన ఆ రోజు నన్ను అడిగి సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకోమన్నారని చెప్పారు. దాన్ని కూడా విమర్శించాలా? విమర్శించడం కాదు, మాజీ మంత్రుల్ని పట్టుకొని అరే ఒరే అని సంబోధించడం అనేది నీ సంస్కారాన్ని ప్రజల్లో తెలియజేస్తుంది. ఇంత లేటి భాషను వాడటం అనేది కరెక్ట్ గా సేనాయా? ఈరోజు ఆడ కూర్చున్నావు, మీ హీరో రికార్డ్స్ అన్ని చెప్తున్నావు. మీ హీరో రికార్డ్స్ గురించి ఎవరో మాట్లాడటంలా, మీ హీరో గారి నటన గురించి ఎవరో మాట్లాడటంలా, మీ హీరో ఎన్ని సినిమాలు చేశారు, ఎన్ని సక్సెస్ అయినాయి, వాటి గురించి మేమేం మాట్లాడటంలా. మీ హీరో గారు ఒక ఎమ్మెల్యేగా శాసనసభలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకుండా శాసనసభ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించాడనే మేము మాట్లాడుతున్నాం. మా భాషలో ఎక్కడ సంస్కారం లేకుండా మేము ఎవరిని నిందించట్లా, ఎవరిని మాట్లాడడంలా. ఏదైనా మనం ఒక విషయం రాజకీయాలన్న తర్వాత విమర్శలు, ప్రతి విమర్శలు సహజం, కానీ దానిలో వాడే భాష చాలా ముఖ్యం. ఆ భాష కరెక్ట్ చేసుకో. నువ్వు బల్లలు బుద్ధి ఇళ్ళు పోల్గొడతాం, చంపేస్తాం, పొడి చేస్తాం, నరికేస్తాం, ఈ భాష అంతా కరెక్ట్ కాదు. ఏడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు సేనయ్య. నీకంటే మించిన స్థాయిలో మాట్లాడగలం, కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది. మరి నువ్వు చెప్పావు ఇంకో విషయం, మా నాయకుడు చిరంజీవి గారిని ఏమీ మాట్లాడలేదు అని. మీ నాయకుడు చిరంజీవి గారిని ఏమీ మాట్లాడకపోతే చిరంజీవి గారు స్పందించి, ఎక్కడో వేరే దేశంలో ఉన్న చిరంజీవి గారు స్పందించి వెంటనే నన్ను అవహేళనగా మాట్లాడడం జరిగింది అని చెప్పి ఒక లెటర్ రిలీజ్ ఎందుకు చేశారు? దానిలో కూడా ఆయన చాలా సంస్కారవంతమైన భాష ఉపయోగించారు. శ్రీ నందమూరి బాలకృష్ణ గారు, శ్రీ కామినేని శ్రీనివాస్ గారు అని మాత్రమే వాడారు. ఎవరిని అక్కడ కించపరచల. ఇప్పటిదాకా మీరేదైతే ప్రచారం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని పిలిపించి అవమానించాడు అని చెప్పి ఈ రోజు దాకా మీరేదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారాన్ని చిరంజీవి గారు ఒక్క లెటర్తో తిప్పికొట్టి మీకు బుద్ధి వచ్చేటట్టు చేశాడు. దానికి మీరు ఇలగలా కొట్టుకుంటున్నారు. దానికి సమాధానం చెప్పండి. చిరంజీవి గారు పెట్టిన లెటర్ తప్పు అని చెప్పండి. మీరు చిరంజీవి గారు రాసిన లెటర్ తప్పు అని చెప్పండి. మీరు చిరంజీవి గారిని విమర్శించండి, చూద్దాం. చిరంజీవి గారు స్వశక్తితో ఎవరి సహకారం లేకుండా సినిమా పరిశ్రమలో నంబర్ 1గా ఉన్నారు. అందుకే ఆ రోజు కూడా సినిమా పరిశ్రమ ఆయన్ని పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పంపించింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తల్ని ఇద్దరిని పిలిచి భోజనం పెట్టి శాలువాతో సత్కరించి బట్టలు పెట్టి సాదరంగా కారు వరకు వచ్చి సాగనంపారు. కానీ మీరేం చేశారు? ఈరోజు దాకా ఒక దుష్ప్రచారం చేశారు. ఆ దుష్ప్రచారాన్ని ఈరోజు తిప్పికొట్టడం జరిగింది. కాబట్టి మీరు ఏం మాట్లాడాలో తెలియక ఇట్లా అసభ్యకరమైన పదజాలంతో, ఒక నీచమైన భాషతో మీరు చెలరేకపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకా మంచి పదవులు రావచ్చు నీకు, కానీ ఇది మంచిది కాదు. ఈ భాష మంచిది కాదు. నీ భాషను సరి చేసుకో. మాజీ మంత్రుల్ని కానీ మాజీ ముఖ్యమంత్రుల్ని కానీ ఇలాంటి భాషతో సంబోధించడం
నీకు కరెక్ట్ కాదు. ఇక్కడ ఎవరు నీ అరుపులకి నీ బెదిరింపులకి భయపడి పారిపోయే వాళ్ళు లేరు. అలాంటి ఇదే వస్తే మీకు సరైన సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.